హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది స్టూడెంట్స్. చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్. మనకు హెడ్ కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేసుకునే సువర్ణ అవకాశం. సో ఇలాంటి జాబ్స్ అయితే చాలా రేర్గా వస్తాయి స్టూడెంట్స్. చాలా రోజుల తర్వాత ఇంత మంచి అవకాశం అయితే రావడం జరిగింది. కేవలం ఇంటర్తో హెడ్ కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం. నార్మల్గా అయితే ఇంటర్మీడియట్తో ఓన్లీ కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేటర్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద మీకు హెడ్ కానిస్టేబుల్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు కేవలం ఇంటర్మీడియట్తో హెడ్ కానిస్టేబుల్ జాబ్. అలాగే మనకు ఎంపిక విధానం కనుక చూసుకుంటే ఫస్ట్ ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. అది క్వాలిఫై అయితే మనకు రాత పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఎస్ఎస్బి ద్వారా అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సహస్ర సీమా బల్ అనే సంస్థ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో నేను అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలియజేస్తాను. అలాగే శాలరీ ఎలా ఉండబోతుంది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి నేను స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే నా చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, ఎందుకంటే మీ అందరి కోసం ఇంత మంచి ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నందుకు, అలాగే వీడియోని మీకు అర్థమయ్యేలా తెలియజేస్తున్నందుకు వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉండే ఉంటారు, వివిధ ఛానల్లో చూస్తూ ఉంటారు. బట్ నేను చాలా ట్రై చేస్తున్నాను, మీ అందరికీ అర్థమయ్యేటట్టు తెలియజేస్తున్నాను. అందుకోసమని రిక్వెస్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్, లైక్ అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఇది చూసుకుంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సహస్ర సీమా బల్ అనే సంస్థ నుంచి. అప్లికేషన్స్ వచ్చేసి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవచ్చు, అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఇన్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ క్యాడర్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సహస్ర సీమా బల్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. అలాగే వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 47 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 11 వేకెన్సీస్, ఓబీసీలో 26 వేకెన్సీస్, ఎస్సీ 21 వేకెన్సీస్, ఎస్టీ 10 వేకెన్సీస్, టోటల్గా మనకు 115 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మన పే స్కేల్ అండ్ అదర్ అలయన్సెస్ యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే కనుక లెవెల్ 4లో బేసిక్ 25,500 నుంచి 81,100 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. పే స్కేల్లో వచ్చేసి బేసిక్ పే మనకు మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 55,000 ప్లస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ శాలరీతో పాటు అదర్ అలయన్స్ కనుక చూసుకుంటే మనకు డియర్నెస్ అలయన్స్ ఉండడం జరుగుతుంది, రేషన్ మనీ అలయన్స్, వాషింగ్ అలయన్స్, అలాగే ఎనీ అదర్ అలయన్స్ అడ్మిసబుల్ ఇన్ ఎస్ఎస్బి అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద అబోవ్ మెన్షన్ పోస్ట్ విల్ బి కవర్డ్ అండర్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ద్వారా కూడా మిమ్మల్ని కవర్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్తే కనుక హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి మనకి ఏజ్ క్రైటీరియా 18 నుంచి 25 ఇయర్స్ స్టూడెంట్స్. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎసెన్షియల్లో ఇంటర్మీడియట్ ఆర్ సెకండరీ, సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలా విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ కంప్యూటర్, ఆర్ హిందీ టైపింగ్ వచ్చేసి 30 words per minute ఇన్ కంప్యూటర్ వచ్చి ఉండాలి స్టూడెంట్స్. సో ఇదైతే మనకు స్కిల్ టెస్ట్లో ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. ద క్రూషియల్ డేట్ ఆఫ్ డిటర్మైన్ ద ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద అబోవ్ పోస్ట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అది వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ స్టూడెంట్స్. వచ్చేసి క్రూషియల్ డేట్ వచ్చేసి మనకు క్లోజింగ్ డేట్ వరకు అయితే చూడడం జరుగుతుంది స్టూడెంట్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 3 years స్టూడెంట్స్. అండ్ డిపార్ట్మెంట్ అండ్ క్యాండిడేట్స్కి విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి 40 years వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా క్యాష్ వరకు యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వచ్చేసి 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ త్రూ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని చెప్పడం జరిగింది. ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్. అలాగే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని కూడా ఇక్కడ క్లియర్ చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వచ్చేసి డీటెయిల్డ్గా ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ వెబ్సైట్ www.ssbrectt.government.in అనే వెబ్సైట్కి
లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయితే చేయండి స్టూడెంట్స్. వచ్చేసి నేను దానికి సంబంధించిన వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను, అలాగే ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా నేను పేస్ట్ చేస్తాను. మీకు అర్థం కాకపోతే అక్కడ నుంచి చూసుకోండి స్టూడెంట్స్. వచ్చేసి ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి, గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ చూసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే చూసుకుంటే పార్ట్ 2 వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వడం, ఫోటో ఎలా అప్లోడ్ చేయాలా, మీరు సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయాలి, క్యాండిడేట్స్ ఎలా ప్రూఫ్ ఎలాంటిది అనేది పార్ట్ 3లో ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. వచ్చేసి నో టీఏ విల్ బి అడ్మిసిబుల్ ఫర్ అపియరింగ్ ఇన్ ద రిక్రూట్మెంట్ టెస్ట్ టు ద క్యాండిడేట్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి కానీ రిక్రూట్మెంట్ టెస్ట్కి కానీ ఫిజికల్ టెస్ట్కి కానీ అటెండ్ అయిన వాళ్ళకు ట్రావెలింగ్ అలయన్స్ కానీ డిఎన్ఎస్ అలయన్స్ ఇవ్వనని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే అన్ఎంప్లాయిడ్ SC/ST candidates who appear in written test will be reimbursed fare as admissible under relevant rules subject to production of rail or bus tickets, original caste certificate, non-employment certificate issued by competent authority కూడా అని చెప్పడం జరిగింది. ఓన్లీ మనకు వచ్చేసి అన్ఎంప్లాయిడ్ SC/ST పీపుల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇస్తామని చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. PET and PST will be conducted SSB locations by board of officers detailed by SSB as per administrative convenience అని చెప్పడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే 1.6 kilometers in 6 minutes 30 seconds స్టూడెంట్స్ మేల్ క్యాండిడేట్స్కి అయితే. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 meters రేస్ వచ్చేసి 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 kilometers రన్నింగ్ 6 minutes 30 secondsలో చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేసి దీని నుంచి ఎగ్జంప్షన్ అయితే ఉంది స్టూడెంట్స్. హౌఎవర్ దే విల్ హ్యావ్ టు అపియర్ ఇన్ రిక్రూట్మెంట్ స్టేజెస్ PST రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే కనుక హూ క్వాలిఫై ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ హ్యావ్ టు అండర్గో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పడం జరిగింది. క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ నాట్ మీటింగ్ ద మినిమం హైట్ అండ్ చెస్ట్ రిక్వైర్మెంట్ విల్ బి రిజెక్టెడ్ అని క్లియర్గా ఇక్కడ తెలియజేశారు స్టూడెంట్స్. వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కనుక చూసుకుంటే కనుక ఫర్ ఆల్ స్టాండిడేట్స్ ఎక్సెప్ట్ క్యాండిడేట్స్ మెన్షన్ డేట్స్ SI సీరియల్ నెంబర్ 2 and 3 వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ 165 centimeters ఉండాలా, ఫీమేల్ క్యాండిడేట్స్కి 155 centimeters ఉండాలా. చెస్ట్ వచ్చేసి మినిమం 77 centimeters, మేల్ క్యాండిడేట్స్కి మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters, ఫీమేల్ క్యాండిడేట్స్కి నాట్ అప్లికేబుల్ అని చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 and 3 అనేది మనకు కాదు కాబట్టి దీన్ని ఒకసారి ఇగ్నోర్ చేయండి. అలాగే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 162.5 ఉండాలా, అలాగే ఫీమేల్కి వచ్చేసి 150 ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. అలాగే మనకు మినిమం ఎక్స్పాన్షన్ 76, మినిమం వచ్చేసి ఎక్స్పాన్షన్ 5 centimeters ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి నాట్ అప్లికేబుల్ అని క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ. సో క్యాండిడేట్స్ సీకింగ్ రిలాక్సేషన్ ఇన్ హైట్ అండ్ చెస్ట్ విల్ రిక్వైర్ టు సబ్మిట్ ద సర్టిఫికేట్ రిగార్డింగ్ దర్ కమ్యూనిటీ ఫ్రమ్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అని క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పోస్ట్ విల్ బి కండక్ట్ ఇన్ హైడ్ గవర్నమెంట్ స్కూల్స్, KVs, SSB locations as decided by SSB administrative convenience. The written exam post will consist of one paper common entrance test as per details given below అని చెప్పడం జరిగింది. చూసుకుంటే మనకు 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే దాంట్లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకుంటే 50% వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్, EWS అలాగే OBC అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సాధించాల్సి ఉంటుంది. అలాగే 45% వచ్చేసి SC/ST క్యాండిడేట్స్ సాధించాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకు మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్ రిటర్న్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ బేస్ పై ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే మీ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీకు స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ కాల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్ టు 15 times ఆఫ్ కేటగిరీ వైజ్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి ప్రిపేర్డ్ అనమాట. మనకు వచ్చేసి ఒక్క వేకెన్సీస్కి 15 times మెంబర్స్ని స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు in this process some candidates to declared qualified in written examination but do not place in the list prepared for skill typing test will not be called for skill test. No appeal representation in this regard will be entertained by SSB at later stage. Skill typing test will be conducted by board of officers of detailed by SSB on the basis of recruitment rules and guidelines అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. స్కిల్ టెస్ట్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 30 words per minute అయితే ఇంగ్లీష్, 35 words per minute అయితే ఇంగ్లీష్, అలాగే 30 words per minute అయితే హిందీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి డాక్యుమెంటేషన్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. DME వచ్చేసి ఆఫ్టర్ స్కిల్ టైపింగ్ టెస్ట్ క్యాండిడేట్స్ నెంబరింగ్ అప్ టు 3 times ఆఫ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ విల్ బీ కాల్ ఫర్ డాక్యుమెంటెడ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. మనకు స్కిల్ టైపింగ్ టెస్ట్లో 15 times పిలవడం జరుగుతుంది.
అండ్ డిఎంఈలో మాత్రం మనకు 3 టైమ్స్ అయితే కేటగిరీ వైజ్ పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి డాక్యుమెంటేషన్ ఆన్ అరైవల్ అట్ రిక్రూట్మెంట్ వెన్యూ క్యాండిడేట్స్ విల్ బీ పుట్ త్రూ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ప్రయర్ టు అపియర్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ సెక్రటరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది స్టూడెంట్స్. మీరు వచ్చేసి ఆన్లైన్లో ఏదైతే ఫిల్అప్ చేశారో దాంతోపాటు డ్యూలీ అటెస్టెడ్ కాపీస్ కూడా మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఏదన్నా తీసుకురాకపోతే మీది క్యాండిడేచర్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ candidates declared qualified in detailed medical examination which will be conducted as per revised medical guidelines 25/2015 issued by ADG Medical CAPFs and amendments అని దాని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. బీయింగ్ డిక్లేర్డ్ ఫిట్ ఇన్ డిఎంఈ will no way given any legal claim or right any candidate for a final appointment in government services as appointment will be strictly as per the merit of written examination అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రివ్యూ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎ క్యాండిడేట్ is declared unfit in the DME the grounds of rejection will be communicated to him by chairman of DME board అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే కనుక డ్రాన్ ఇన్ ది బేస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ ఆర్డర్ టు మెరిట్ కేటగిరీ వైజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఇదొక మంచి ఆపర్చునిటీ చెప్తున్నాను స్టూడెంట్స్. అస్సలు వదలకండి. నోటిఫికేషన్ మొన్నే వచ్చింది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఈ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్తో మీ కలీగ్స్తో అందరితో షేర్ చేయడానికి ట్రై చేయండి. 115 వేకెన్సీస్ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే హెడ్ కానిస్టేబుల్ జాబ్ స్టూడెంట్స్. మినిస్ట్రీలో మనకు వచ్చేసి సహస్ర సీమాబాల్ అనే సంస్థ స్టూడెంట్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ సహస్ర సీమాబాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఉద్యోగం. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్న స్టూడెంట్స్, నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంత మంచి వీడియో మీకోసం ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను వీడియోలో. మీరు మ్యాక్సిమం అన్ని ఛానల్స్ చూస్తూనే ఉంటారు నాకు తెలుసు. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ద బెస్ట్ ఇవ్వడానికి మీ అందరి కోసం. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డిస్క్రిపెన్సీస్ కానీ ఎలాంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలో ఇంకా ఇంప్రూవ్మెంట్తో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.